తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏమున్నదండి, హైడ్రా పెట్టి ఆగమని చెప్తుండే అంతే. అంటే హైదరాబాద్ ఉపయోగం ఉందంటారా లేదా? హైదరాబాద్ ఉపయోగం ఏం లేదు. పిల్లల స్కాలర్షిప్లు కూడా వేయడానికి డబ్బులు వస్తలేవు కానీ మూసినదని పడుతుండే అంతే. అంటే మూసీ నదిలో కట్టడం వల్ల మరి వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది. వరదలు వచ్చినప్పుడు ఇప్పుడు 2022 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం లేదా వాళ్ళు అప్పుడు లేదా మూసీ నది గురించి కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చింది కానీ ఇప్పుడు అమల్లోకి వచ్చింది అంటున్నారు కదా, మరి అది కాదండి, అదంతా రాంగ్ అని. అది పరిపాలన మాత్రం బాగాలేదండి. ఏది అన్నమాట ఏది ఒక్కటి కరెక్ట్ లేదు. ఉచిత బస్ ఇస్తా అన్నాడు, ఇచ్చారు ఉచిత బస్ ఏమి ఇచ్చారు? ఆడోళ్ళు కొట్టుకొని వస్తుంది. ఆయనకి తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే అన్ని ఆయన అన్న పనులు కరెక్ట్ చేశాడు. ఆయన మీద నిందలేయడం తప్ప ఏం లేదు. ఆయన బెస్ట్ ఈయన బెస్ట్ అంటే ఫైనల్ గా వాస్తవానికి అయితే 90% కేసీఆర్ బెస్ట్. ఎందుకోసం అంటే ఆయన పెట్టింది అన్న ప్రకారంగా చేసుకొచ్చాడు. కుటుంబ పరిపాలన అయితే ఏంటంటే పరిపాలన అయితే 10 ఏళ్ళు కరెక్ట్ చేశాడు కదా. పరిపాలన చేసిండు, అన్ని బరాబరే ఇచ్చిండు కదా. ఒకరికైతే ఏ రైతన్నకైతే ఆగం చేయలేదు. ఇప్పుడు ఇవాళ రైతన్న ప్రతి ఒక్కరు ఆగంలో ఉన్నాడు. పంట వాటర్ లేదు, కరెంటు కరెక్ట్ లేదు, ఏది అన్ని కోతలే, ఏది ఒక్కరు బరాబర్ లేదు. పరిపాలన అనేది కరెక్ట్ లేదు.